ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కొంతమంది మాకు కొన్ని మెసేజ్లు పెట్టారండి, కొన్ని వందల మెసేజ్లు పెట్టారు. పాస్టర్ అభినయ్ దర్శన్ పైన కత్తులతో దాడి జరిగింది, అసలు ఏం జరిగింది మిస్టర్ బిగ్ బాబు గారు దీని గురించి మీరు మాట్లాడాలని కొన్ని వందల మెసేజ్లు వచ్చినాయి. అసలు ఏం జరిగిందంటే ప్రతి పాయింట్ మిస్ అవ్వద్దండి. అసలు అక్కడ ఏం జరిగిందో ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. ఈ వీడియోని కనీసం 1000 మందికి షేర్ చేయండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారండి. ఆయన పొలిటికల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు ఆయన. అలాగే దేవుని సువార్త అంటే క్రిస్టియన్ సువార్త కూడా ఆయన పాడేరు ఆ ప్రాంతంలో చెప్తున్నారు. అయితే కొంతమంది ఈయన కారు పైన దాడి చేసి కత్తులతో పొడిచారండి. ఆ పిక్చర్స్ నేను మీకు చూపించలేను, చాలా దారుణంగా ఉందన్నమాట. ఆయన మరి బతుకుతారా చనిపోతారా అన్నది కూడా ఇంకా డౌట్ఫుల్ అనమాట, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఆ వీడియో నేను మీకు చూపించలేను. మరి ఆయన పరిస్థితి విషమంగా ఉందంటున్నారు కొంతమంది, మరి అన్కాన్షియస్ అంటున్నారు. ఆయన బ్రతుకుతారా అనేది కూడా డౌటే అనమాట, ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు నాకే బాధ అనిపించింది. అంత దారుణంగా రాళ్లతో గుడ్లతో కొట్టి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఇంకా తెలియాల్సి ఉంది మనకి. ఇప్పటికే ఇంతకుముందు కూడా మన ఆంధ్రాలో ఒక పాస్టర్ చనిపోయారండి, మిస్టీరియస్గా చనిపోయారు అనమాట. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. చాలామంది పాస్టర్లు ఈ మధ్య వీడియోలు చేస్తున్నారు, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి అంటూ. ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా దాడులు జరుగుతున్నాయండి. కనీసం ప్రభుత్వాన్ని దీని గురించి పట్టించుకోవాలని నేను చెప్తున్నాను, ఎందుకంటే 2 సంవత్సరాల్లో భయంకరంగా దాడులు అన్నమాట. ఒక చిన్న మాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మీ అందరినీ. తెల్లోళ్ళ దేశాల్లో మత ప్రచారం, హిందూ మత ప్రచారం 50 ఏళ్ళుగా జరుగుతుంది. అక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భగవద్గీత పట్టుకొని చాలా ఏళ్ళుగా మత ప్రచారం అనేది అక్కడ కూడా జరుగుతుంది. ఏదైనా కానీ మత ప్రచారమే. ఒక్క ఇన్సిడెంట్ అయిన తెల్లోళ్ళ దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో హిందూ దేవాలయాలు కట్టుకున్నారు, హిందూ గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు, భగవద్గీత పంచుతారు, పెద్ద పెద్ద మైకులు పెట్టి భగవద్గీత వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ హిందూ పండుగలు రోడ్డు మీద చేసుకుంటారు. ఒక్క సంఘటన కూడా ఇంతవాటికి జరగలేదండి. తెల్లోళ్ళ క్రైస్తవ దేశాల్లో ఒక్క సంఘటన కూడాను హిందూ పైన దాడి జరిగినట్టు చరిత్రలో ఒక్క సంఘటన కూడా లేదండి. తెలుసా మీకు ఆ విషయం? క్రిస్టియన్ కంట్రీస్లో హిందూ దేవాలయాలు కట్టుకొని, హిందూ దేవుళ్ళు రోడ్డు మీదకి వచ్చి డ్యాన్సులు వేసుకొని, దీపావళి చేసుకొని, భగవద్గీత పంచుకొని, కృష్ణుడి గురించి చెప్తూ హిందూ మతం గురించి ప్రచారం చేస్తే ఇంత వాటికి ఒక్క దాడి కూడా జరగలేదండి. ఇంత వాటికి క్రైస్తవ దేశాల్లో. మన భారతదేశంలో ఎంతమంది ఇట్లా దాడుల్లో పాస్టర్లు చనిపోయారంటే కొన్ని వందల మంది చనిపోయారండి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇప్పటికీ చాలామంది పాస్టర్లు మాకు ప్రాణహాని ఉందంటూ వీడియోలు చేస్తున్నారండి. దీని గురించి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని నా అభిప్రాయం.